వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నేను నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కామెంట్స్లో అందరూ కూడా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అయితే షార్ట్ వీడియోలో వచ్చేసి కామెంట్ చేస్తున్నారు అందరూ ఎలా చనిపోయాడు అని చెప్పేసి. వాళ్ళ కోసం నేను ఈ వీడియో ఇస్తున్నాను. వాళ్ళకి నేను అప్పుడు రిప్లై ఇవ్వలేదు, కామెంట్లో ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. సో అందుకే అందరికీ కలిపి ఒక వీడియో చేద్దాము అని చెప్పేసి నేను చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగిందంటే, మా మేనత్త కొడుకు తను మ్యారేజ్ అయింది. చాలా బాగుంటుండే, మేము చాలా హ్యాపీగా ఉంటుండే, మా లైఫ్ జర్నీ చాలా బాగుండేది. మాకు ఒక బాబు కూడా పుట్టాడు. తను చనిపోయినప్పుడు బాబుకి 1.5 years ఉండే. అయితే యాక్చువల్లీ ఏమైందంటే, మాకు గొడవలు అది ఏం లేదు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే అన్నమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ టెన్షన్ ఉండేది చాలా. నేను చాలా సపోర్ట్ చేసేదాన్ని తనకి. బట్ చాలా అప్పుల బాధ అనేది చాలా ఉండే, పీక్స్లోకి వెళ్ళిపోయింది. మాకు తెలియకుండానే చేదాటిపోయింది. తర్వాత అసలు యాక్చువల్లీ అలా చేసుకుంటాడు అనుకోలేదు, సూసైడ్ చేసుకున్నాడు అప్పుల బాధతోటి. అసలు అట్లా అసలు చాలా ధైర్యంగా ఉంటుండే తను. అదే వరలక్ష్మి వ్రతం రోజే చెప్పాను కదా, వరలక్ష్మి వ్రతం రోజే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో దించేసిన తర్వాత ఇక వెళ్ళేసి ఇట్లా ఊరేసుకోవడం జరిగింది. అసలు మేము దాన్ని అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. మేము అట్లాంటి వ్యక్తి కాదు, అట్లాంటి వ్యక్తిత్వం కాదు. మేమంటే చాలా ఇష్టం, నేనన్నా బాబు అన్న చాలా ప్రాణంగా చూసుకుంటుండే. కానీ మమ్మల్ని వదిలి వెళ్ళేంత బాధ తనకు ఉందని నేను అస్సలు అనుకోలేదు. అంతటి పని చేస్తాడని అసలు ఎవరు కూడా ఊహించలేదు అసలు. కానీ ఆ విధంగా వేసుకున్నాడు. యాక్చువల్లీ నేను కామెంట్లోనే రిప్లై ఇచ్చేదాన్ని, బట్ ఏంటంటే మీ అందరూ నా మీద చూపిస్తున్న కన్సర్న్, ఇంకా మీ కామెంట్స్లో నాకు తెలిసిపోతుంది. మీరు కూడా నాతో పాటు మీరు కూడా ఎంత బాధపడ్డారో జెన్యున్గా నాకు అనిపించాయి. కామెంట్స్ చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. యాక్చువల్లీ నేను ఆ షార్ట్ వీడియో పెట్టద్దు అనుకున్నాను, బట్ ఏంటంటే నాకు మర్చిపోని విషయం కదా, ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటుంది. ఆ రోజు నేను అసలు మర్చిపోలేను. ఆ వరలక్ష్మి వ్రతం ఏదైతుందో నా జీవితాంతం అది గుర్తుండిపోతుంది. ఆ రోజు నాకు బాధ అనిపించి నేను నా బాధని ఎలా వ్యక్తపరచాలో అర్థం కాక, నేను యాక్చువల్లీ బాధపడ్డా, నేను మనసులోనే బాధపడతాను, ఎవరికి షో అప్ కానన్నమాట. అది నా వీక్నెస్. ఏదైనా ఉంటే లోపలనే మనసులోనే బాధపడతా, మొహంపై చిరునవ్వు మాత్రమే ఉంటుంది, ఎవరి ముందు షో అప్ కాను. అది నా వీక్నెస్. బట్ ఏంటంటే ఒక యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ లాగా దొరికిందన్నమాట. నేను ఆ రోజు ఇక వీడియో పెట్టేశాను. బట్ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలు. నేను చెప్పదలుచుకున్నది అదొకటి. నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియో చూస్తున్న వాళ్ళకి, నా మీద కన్సర్న్ చూపించే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ సపోర్ట్ నాకు ఎల్లకాలం ఇలాగే ఉండేలా ఉంటుందని కోరుకుంటున్నాను.